హలో. హైడ్రాలిక్ సిస్టమ్స్లో భద్రతా విధానాలపై అవగాహనని ప్రదర్శించండి అనే అంశంపై ఈ సెషన్కు స్వాగతం. ఈ సెషన్ ముగిసే సమయానికి మీరు హైడ్రాలిక్ సిస్టమ్లకు సంబంధించిన అన్ని భద్రతా అవగాహనలని అనుసరించగలరు, వ్యక్తిగత మరియు యంత్రాల భద్రతను నిర్ధారించగలరు. హైడ్రాలిక్ ద్రవాలతో పనిచేసేటప్పుడు భద్రతా జాగ్రత్తలను జాబితా చేయవచ్చు, హైడ్రాలిక్ ద్రవం యొక్క సంబంధిత ప్రమాదాలను నివారించవచ్చు, హైడ్రాలిక్ నిర్వహణ పద్ధతుల కోసం సరైన ప్రణాళికను ఎంచుకోవచ్చు. హైడ్రాలిక్ సిస్టంలో నిర్వహించాల్సిన భద్రతా విధానాలు క్రమపద్ధతిలో ఉంచబడతాయి మరియు క్లుప్తంగా చూడవచ్చు. చర్మం చికాకు, మంటలు, పేలుళ్లు, పర్యావరణ నష్టం మరియు జారే కార్యాలయంలో వంటి అనేక ప్రమాదకరమైన లక్షణాలు హైడ్రాలిక్ సిస్టంలో ఉన్నాయి. కానీ చాలా యంత్రాలు పనిచేయడానికి హైడ్రాలిక్ ద్రవాలు అవసరం. కాబట్టి ఈ ద్రవాలు వాడుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం. ఈ ప్రమాదాల గురించి సరైన జ్ఞానంతో హైడ్రాలిక్ ద్రవంతో పనిచేయడం సురక్షితంగా ఉంటుంది. చర్మపు చికాకులను నివారించడానికి కలుషితమైన చర్మాన్ని వెంటనే కడగడం అవసరం. మీ బట్టలు శుభ్రంగా ఉంచుకోవడం కూడా అవసరం. హైడ్రాలిక్ ద్రవాలను ఉపయోగిస్తున్నప్పుడు మాస్కులు మరియు చేతి తొడుగులు ధరించడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. పర్యావరణ ప్రమాదాలను నివారించడానికి బయోడిగ్రేడబుల్ హైడ్రాలిక్ ఫ్లూయిడ్ ఎంపిక ఉంది. అయినప్పటికీ ఇది ఖరీదైనది. మంటలను నివారించడానికి హైడ్రాలిక్ ద్రవంలో ముంచిన పదార్థాలు మరియు ద్రవాలను మూసివేసిన మెటల్ కంటైనర్లలో నిల్వ చేయాలి మరియు సరైన ప్రదేశాలలో పారవేయాలి. లీక్ల కోసం తనిఖీ చేయడానికి కార్డ్బోర్డ్ ఉపయోగించండి. హైడ్రాలిక్ లీక్ల కోసం శోధించడానికి ఎప్పుడూ చేతులు లేదా వేళ్లను ఉపయోగించవద్దు. జారిపోయే ప్రమాదాలు లేకుండా శుభ్రమైన పని ప్రాంతాన్ని నిర్వహించండి. దీర్ఘకాలం లేదా పునరావృత చర్మం లేదా కంటి సంబంధాన్ని నివారించడానికి రసాయన నిరోధక చేతి తొడుగులు, స్ప్లాష్ గాగుల్స్ మరియు రసాయనిక నిరోధక ఆప్రాన్ ఉపయోగించండి. పూర్తిగా శిక్షణ పొందే వరకు హైడ్రాలిక్ సిస్టంపై పనిని ప్రారంభించవద్దు. హైడ్రాలిక్ సిస్టంలను ఉపయోగిస్తున్నప్పుడు ఆరోగ్య సమస్యలను చూద్దాం. ప్రజలు హైడ్రాలిక్ ద్రవాలలోని రసాయనాలకు గురికావచ్చు. రసాయనాలకు గురికావడం పీల్చడం, తీసుకోవడం లేదా స్పర్శ వల్ల కావచ్చు. హైడ్రాలిక్ ద్రవాలను నిర్వహించేటప్పుడు చర్మం చికాకు లేదా చేతుల్లో బలహీనతతో బాధపడుతున్న వ్యక్తులు సందర్భాలు ఉన్నాయి. పేగు రక్తస్రావం కేసులు కూడా ఉన్నాయి. న్యూమోనియా లేదా హైడ్రాలిక్ ద్రవం తీసుకోవడం ద్వారా మరణం. అయితే హైడ్రాలిక్ ద్రవం పీల్చడం వల్ల ఎటువంటి తీవ్రమైన ప్రమాదాలు నివేదించబడలేదు. తీసుకోవడం మాదిరిగానే ద్రవాలు పొరపాటున చర్మంలోకి ఇంజెక్ట్ చేయబడతాయి. అధిక పీడన హైడ్రాలిక్ సిస్టమ్ గొట్టం డిస్కనెక్ట్ అయినప్పుడు మరియు విషపూరిత ద్రవాలు లీక్ చేయబడి చర్మంలోకి ఇంజెక్ట్ చేయబడినప్పుడు ఇది జరుగుతుంది. హైడ్రాలిక్ పైప్లో చిన్న లీక్ ఏర్పడి 2000 psi వద్ద ఎవరైనా చేతితో పనిచేస్తే వారు సులభంగా హైడ్రాలిక్ ద్రవం యొక్క ఇంజెక్షన్ను పొందగలరు మరియు అది జరిగిందనే విషయం కూడా వారికి తెలియకపోవచ్చు. హైడ్రాలిక్ ద్రవంతో పనిచేస్తున్నప్పుడు
హైడ్రాలిక్ ద్రవం అధిక ఉష్ణోగ్రతలకి వేడి చేయబడే ప్రతి అవకాశం ఉంది. మరియు చాలా పెట్రోలియం ఆధారిత హైడ్రాలిక్ ద్రవాలు కాలిపోతాయి, తద్వారా పేలుళ్లు మరియు కాలిన గాయాలు ఏర్పడతాయి. హైడ్రాలిక్ ద్రవం యొక్క మరొక ప్రమాదం ఏమిటంటే, హైడ్రాలిక్ గొట్టం లేదా పైపు లీక్ అయినప్పుడు ద్రవాల యొక్క రసాయనాలు నేలపైన ఉండవచ్చు లేదా భూమిలో మునిగిపోతాయి. రసాయనాలు నీటిలో కలిసిపోతే అవి అట్టడుగున పడిపోతాయి. నిజానికి అలాంటి సందర్భాలలో రసాయనాలు ఏడాదికి పైగా అక్కడే ఉంటాయి. జలచరాలు విషపూరితమైన హైడ్రాలిక్ ద్రవాన్ని గ్రహించగలవు. ఇది జంతువుకు అనారోగ్యం లేదా మరణానికి దారితీస్తుంది లేదా ఆహార గొలుసుపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. హైడ్రాలిక్ ద్రవాల యొక్క జిగురు ఆకృతి ప్రమాదంగా లేదా సమస్యగా అనిపించకపోయినా స్పిల్ ఒక వ్యక్తి జారిపడి పడిపోయేలా చేస్తుంది. అలాగే ఒక వ్యక్తి చేతుల్లో ద్రవం ఉన్నప్పుడు అది యంత్రంపై ఎక్కేటప్పుడు జారిపోయేలా చేస్తుంది. ఇది ఆపరేటర్ స్టీరింగ్ నియంత్రణను కోల్పోయేలా చేస్తుంది. హైడ్రాలిక్ సిస్టంలో అధిక పీడనం కారణంగా డిస్కనెక్ట్ చేయబడిన మరియు విఫలమైన హైడ్రాలిక్ గొట్టం యొక్క ప్రభావ శక్తి రాపిడి, తాత్కాలిక అపస్మారక స్థితి, గాయాలు, పగుళ్లు మరియు లేజర్లకు కారణమవుతుంది. సరైన నిర్వహణ మరియు మంచి ప్రీ షిఫ్ట్ పరికరాల తనిఖీలు ఈ ప్రమాదాలను తగ్గించగలవు. హైడ్రాలిక్ సిస్టమ్ కోసం సాధారణ నిర్వహణ విధానాలను చూద్దాం. ప్రధాన అంశాలు ట్రబుల్ షూటింగ్, లాజికల్ పద్ధతిలో చేయడం చాలా హైడ్రాలిక్ సిస్టమ్ సమస్యలను పరిష్కరించగలవు. ట్రబుల్ షూటింగ్ సమయంలో భద్రతను మొదట పరిగణించాలి. పరికరాలను తనిఖీ చేయండి మరియు హైడ్రాలిక్ సిస్టంలలోని సమస్యలను పరిష్కరించడానికి ఆపరేటర్ను ప్రశ్నించండి. హైడ్రాలిక్ వ్యవస్థలు చాలా అధిక పీడనంలో పనిచేస్తాయి. పీడనంలో ఉన్న సిస్టంలోని ఏదైనా భాగాన్ని తెరవడానికి ముందు సిస్టంను మూసివేయండి మరియు సిస్టం పీడనాన్ని తగ్గించండి. తీవ్రమైన ఇంజెక్షన్ గాయాలు సంభవించవచ్చు కాబట్టి శరీరంలోని ఏ భాగాన్ని సంప్రదించడానికి అధిక పీడన లీక్ నుండి స్ప్రేని అనుమతించవద్దు. పంపులు, వాల్వులు మరియు మోటారు వేడిగా మారవచ్చు. బేర్ చర్మం మరియు వేడి ఉపరితలాల మధ్య యాదృచ్ఛిక సంబంధాన్ని జాగ్రత్తగా చూసుకోండి. సిస్టమ్ యొక్క కదిలే భాగాల నుండి చేతులు మరియు దుస్తులను దూరంగా ఉంచండి. హైడ్రాలిక్స్ సిస్టమ్ యొక్క ప్రాథమిక నిర్వహణను ఇప్పుడు చూద్దాం. వారానికొకసారి సిస్టమ్ పనితీరు మరియు సాధారణ స్థితిని తనిఖీ చేయండి. రిజర్వాయర్లోని ఆయిల్ లెవెల్ సీజ్ గ్యాస్ పై సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేయండి. ఇలా చేస్తున్నప్పుడు హైడ్రాలిక్ సిలిండర్ పూర్తిగా ఉపసంహరించబడాలి. కొత్త నూనె నమూనాతో పోలిస్తే చమురు రంగును తనిఖీ చేయండి. లీక్ల కోసం రిజర్వాయర్ కవర్, సోలనాయిడ్స్ మరియు పైప్ కనెక్షన్లను తనిఖీ చేయండి మరియు అవసరమైన విధంగా బిగించండి. ఫిల్టర్లపై సూచికను తనిఖీ చేయండి మరియు అవసరమైతే మూలకాలను భర్తీ చేయండి. మూలకాలను భర్తీ చేస్తున్నప్పుడు రాబోయే యూనిట్ వైఫల్యం యొక్క కనిపించే సంకేతాల కోసం తనిఖీ చేయండి. ఉదాహరణ, లోహ కణాలు, రిలీఫ్ వాల్వ్ లాక్లను తనిఖీ చేయండి.
అనధికార ట్యాంపరింగ్ కోసం తనిఖీ చేయండి. అక్యుమ్యులేటర్ ప్రీ ఛార్జ్ ని తనిఖీ చేయండి. వార్షికంగా లేదా ప్రతి 3000 ఆపరేషన్ గంటలలో బిగుతు కోసం అన్ని మౌంట్ బోల్ట్లను తనిఖీ చేయండి. పంప్ లేదా మోటార్ నుండి కప్లింగ్ గార్డ్లను తీసివేసి ధరించడానికి అనువైన కప్లింగ్లను తనిఖీ చేయండి. అవసరమైతే రబ్బర్ స్లీవ్ ను మార్చండి. చమురు లీక్ కోసం అన్ని వాల్వ్, పంప్ మరియు యాక్చువేటర్లను తనిఖీ చేయండి. అవసరమైతే సీల్స్ తొలగించి భర్తీ చేయండి. శుభ్రత కోసం ఫిల్లర్ బ్రీటర్, సక్షన్ ఫిల్టర్ మరియు సిస్టమ్ ఫిల్టర్ల మూలకాన్ని తనిఖీ చేయండి మరియు అవసరమైతే భర్తీ చేయండి. కూలర్ని తనిఖీ చేయండి మరియు మూలకాన్ని శుభ్రం చేయండి. అవసరమైతే సీల్స్ స్థానంలో. కణ కాలుష్యం యొక్క పరిమాణం ముగింపు రకం కోసం ఒక ప్రత్యేక ప్రయోగశాల ద్వారా తనిఖీ చేయబడిన రిజర్వాయర్లోని చమురు నమూనాను కలిగి ఉండండి. సిఫార్సు చేసినట్లయితే రిజర్వాయర్ను తీసివేయండి. ట్యాంక్ లోపలి భాగాన్ని శుభ్రం చేయండి మరియు అవసరమైతే సరైన రకం తాజా నూనెతో నింపండి. హైడ్రాలిక్ వ్యవస్థను ప్రతి 3000 ఆపరేషనల్ గంటలకు లేదా కనీసం సంవత్సరానికొకసారి సేవ చేయాలని సిఫార్సు చేయండి. పేర్కొన్న వ్యవధిని మించిన నిరంతర ఆపరేషన్ వలన హైడ్రాలిక్ పంప్, వాల్వులు, యాక్చువేటర్ మొదలైన భాగాలను నాశనం చేసే కాలుష్యం పెరగవచ్చు. అన్ని హైడ్రాలిక్ సిస్టంలలో 90% కంటే ఎక్కువ వైఫల్యం కలుషితమైన హైడ్రాలిక్ ద్రవం వల్ల సంభవిస్తుంది. కాలుష్య స్థాయిని తగ్గించడానికి సాధారణ లేదా షెడ్యూల్ చేయబడిన నిర్వహణ అవసరం. హైడ్రాలిక్ సిస్టమ్స్ లో భద్రతా విధానాలపై అవగాహనని ప్రదర్శించండి అనే అంశంపై మనం ఈ సెషన్ ముగింపుకు చేరుకున్నాం. ఇప్పటికి మీరు హైడ్రాలిక్ సిస్టంలకు సంబంధించిన అన్ని భద్రతా అవగాహనని అనుసరించగలరు. వ్యక్తిగత మరియు యంత్రాల భద్రతను నిర్ధారించుకోవాలి. హైడ్రాలిక్ ద్రవాలతో పనిచేసేటప్పుడు భద్రతా జాగ్రత్తలను జాబితా చేయాలి. హైడ్రాలిక్ ద్రవం యొక్క సంబంధిత ప్రమాదాలను వివరించవచ్చు. హైడ్రాలిక్ నిర్వహణ యొక్క సరైన పద్ధతులను ప్లాన్ చేసి ఎంచుకోవచ్చు.